ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ధనుర్మాసంలో ఒక చక్కని మంత్రాన్ని పఠించినట్లయితే మనకి ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క ధనుర్మాసంలో ధనస్సు పూజలు అని చెప్పి రామాలయంలోనూ విష్ణాలయంలోనూ కృష్ణుడి ఆలయంలోనూ ప్రతి చోట కూడా సూర్యోదయానికి ముందుగానే పూజా కార్యక్రమాలు చేసేసి సూర్యోదయం అయ్యేసరికి ప్రసాద నైవేద్యం పెడతారు. దాన్నే బాలభోగము అంటారు. కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో ఆ యొక్క బాలభోగాన్ని నివేదించడం అంటే సూర్యోదయం అయ్యేసరికి ప్రసాదం అయిపోతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క బాలభోగాన్ని స్వీకరించడం, ఆ యొక్క సూర్యోదయానికి ముందుగా జరిగే పూజల్లో పాల్గొనడం వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ యొక్క ధనుర్మాసంలో మనం రామాలయం దగ్గరికి కానీ విష్ణాలయం దగ్గరికి కానీ నరసింహస్వామి ఆలయం దగ్గర కానీ లేకపోతే కృష్ణుడి యొక్క ఆలయం దగ్గరికి కానీ వెళ్ళి మనం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కోటి రెట్ల ఫలితం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శివకేశవులకి అభేదం చెప్పబడింది. అంటే వాళ్ళిద్దరూ ఒకటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా మనం విష్ణువునే ఆరాధించాలని లేదు. మనం దగ్గరలో ఉన్న శివాలయానికి కూడా వెళ్ళి అక్కడ మనం ఆ శివుడికి అభిషేకం చేసుకోవడం కూడా మనం చేయవచ్చు. అలాగే ఈ యొక్క ధనుర్మాసంలో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఆ విష్ణుమూర్తి ఫోటోలు కానీ కృష్ణుడి ఫోటో కానీ రాముడి ఫోటో కానీ పెట్టుకుని మనం ఆవునేతితో చక్కగా దీపారాధన చేసుకుని, ఇలా చిన్న విగ్రహాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆవు పాలు పోసి మనకు మంత్రాలు రావు, పంతులు గారు అందుబాటులో ఉండరు అనుకోండి, ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ నేను కృష్ణుడికో వెంకటేశ్వర స్వామికో ఎవరికైనా సరే కొద్దిగా పాలతో అభిషేకం చేసి తర్వాత చక్కగా తులసి పత్రితో పూజ చేసుకుని మనం నెయ్యి వేసినటువంటి పదార్థాన్ని మాత్రమే చక్కగా నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించడం వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవ సంబంధమైన ఆలయాలకు వెళ్ళండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. ఆవునేతితో 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసి చక్కగా దీపారాధన చెయ్యండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా కూడా చాలా విశేషమైన ఫలితం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో వారాలు అంటే బుధవారం చేస్తానండి, శనివారం చేస్తానండి, మంగళవారం చేస్తానండి కాదు, అన్ని రోజులు కూడా ఈ ధనుర్మాసంలో మనకు అవకాశం ఉన్నంత వరకు ఈ యొక్క విధి విధానాలు పాటించడం వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే మీకు మానసిక ప్రశాంతత అంటే ఈ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మీకు ఒక చక్కని మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు ప్రతి నిత్యము కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా జపించి పఠించినట్లయితే మీకు మంచి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ గిరిజాయై నమః. ఓం శ్రీ గిరిజాయై నమః. ఈ యొక్క మంత్రాన్ని మీ ఇంటి దగ్గర మీ ఇంటిలో దేవుడి మందిరం దగ్గర శుభ్రం చేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని పూజ చేసుకుని మీరు బెల్లం ముక్కో అరటిపండో మీకు ఏది తోస్తే అది నైవేద్యం పెట్టుకుని కనీసం ముందు 27 సార్లు తక్కువ కాకుండా ప్రారంభించండి. కాబట్టి 27 సార్లు ఓం శ్రీ గిరిజాయే నమః అని మానసిక ప్రశాంతత కోసం ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. ఇది ఒక్క 21 రోజులు కానీ 41 రోజులు కానీ దీక్ష కాదు. మీకు ఎంత ఓపుకుంటే అన్ని రోజులు అలాగ ప్రతిరోజు చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే ఈ యొక్క మంత్రాన్ని పఠించడం అయిపోయాక అప్పుడు మీ ఇంట్లో ఉన్న దేవుడికి చక్కగా హారతి ఇచ్చి హారతి తీసుకోండి. ఆవు పాలు నివేదన చేసి ఆ పాలను మీరు స్వీకరించండి. పాలలాగే స్వచ్ఛంగా మీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండి మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధనుర్మాసం నెల రోజులు కాకపోయినా మీకు ఓపుకున్నంత కాలం మళ్ళీ ఈ సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు మొదలైన ధనుర్మాసం మళ్ళీ మకర రాశిలోకి వచ్చే వరకు అంటే సంక్రాంతి పండుగ వరకు ఉండే కాలం ధనుర్మాసం. ఈ యొక్క ధనుర్మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. అలాగే నేను చెప్పిన మంత్రాన్ని కనీసం 27 సార్లైనా స్మరించండి. మీకు చక్కగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీకు ఇంకా ఏమైనా సరే ధర్మ సందేహాలు ఉంటే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి,
చూడండి. మీ సందేహాలు నెరవేర్చుకుని చక్కగా దైవానుగ్రహాన్ని పొంది మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.